గాయ్స్, ఐఎమ్ చైతన్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ లైఫ్ స్టైల్. ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వ్లాగ్. ఓకే, ఫస్ట్ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ఎందుకంటే నేను ఈరోజే వాయిస్ ఓవర్ చెప్తున్నాను, ఈరోజే ఈ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ ఈ ఈ వీడియో మొత్తం వ్లాగ్ వచ్చేసి నేను పోయిన సండే షూట్ చేశాను, బట్ టైం కుదరలే వాయిస్ ఓవర్ చెప్పడానికి. అందుకే ఇప్పుడు చెప్పి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మా ఊర్లో అంకారమ్మ తిరునాళ్ళ చేశారు. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూస్తుంటే పోలేరమ్మ తిరునాళ్ళ ఉంటుంది. సో ఊరి చుట్టూ గ్రామ దేవతలు ఉంటారు కదా, ఒక్కో వీక్ ఒక్కో దేవతకి అలా తిరునాళ్ళలాగా చేస్తున్నారనమాట. నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను, మీరు కూడా చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అని చెప్పేసి. సో ఇండియన్ ట్రెడిషన్లో ఉన్న గొప్పతనం ఇది. నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ ఉంటుంది, మంచిగా అందరు ఒక చోట గ్యాదర్ అయ్యి బాగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అక్కడ అదంతా చూస్తున్నారా, బ్లడ్ అనమాట. బలి ఇచ్చారు అమ్మవారికి. ఈయన పోతురాజు, లోపల అమ్మవారు ఉంటారు. ఫుల్ రష్ ఉంది, అందుకే టెంకాయలు కూడా బయటే కొట్టేస్తున్నారు. నేను కూడా అక్కడే కొట్టేశాను అనమాట. మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను. ఇలా ఉంది బయట. అండ్ ఒక పక్క ఎద్దుల పందెం పెట్టారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని వచ్చేసి కుంకుమ బండి అంటారనమాట. అమ్మవారికి కట్టి తీసుకెళ్తారు. ఒక సైడ్ అమ్మవారికి ఇలా అన్ని జరుగుతుంటే, ఇంకొంతమంది ఇంటి దగ్గర నుంచి బోనం ఎత్తుకొని వస్తారు కదా, వాళ్ళు ప్రసాదం అవన్నీ పంచుతున్నారు. ఇంకో సైడ్ వచ్చేసి ఎడ్ల పందెం జరుగుతుంది. అందరు అక్కడే ఎంగేజ్ అవుతున్నారు అనమాట ఫుల్గా. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇటు సైడ్ భోజనాలు చేస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని ఎద్దుల పందెం చూస్తూ ఎంజాయ్ చేస్తూ భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. ఈవినింగ్ కోరన్న కూడా కండక్ట్ చేశారనమాట ఇక్కడ. సో అండ్ ఫుల్ గాలి ఉంది ఆ రోజు, ఆ దుమ్మంతా పడతా ఉందన్నమాట. మేము అందుకే ఇంకా త్వరగా వచ్చేసాం, పాప ఉందని చెప్పేసి. అండ్ సిటీస్లో ఉంటే ఇవన్నీ మిస్ అవుతామేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏదో ఒక సెలబ్రేషన్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. సిటీలో మనం ఈవెన్ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఒక షెడ్యూల్ లాగా, ఓకే ఇప్పుడు ఫ్రీ టైం పెట్టుకొని ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్తున్నాం అని చెప్పి అలా వెళ్ళాలి. అది మంచిగా అనిపించదు సిటీలో ఉండడం వల్ల. అండ్ అక్కడ ఉండడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ ఉండడం వల్ల కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది. దేనికదే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎక్కడ లైఫ్ అక్కడ ఎంజాయ్ చేయడమే. అయ్యో అక్కడ ఉంటే బాగుండు, ఇక్కడ ఉంటే బాగుండు అనుకోవడం కన్నా. అండ్ ఇక్కడ వచ్చేసి కూతురికి సేవ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నా కూతురు అడిగింది ఐస్ క్రీమ్. సో అక్కడ అన్నీ చిన్న చిన్న బండ్లన్నీ పెట్టున్నారనమాట. ఐస్ క్రీమ్, షర్బత్ అండ్ బేల్పూరి ఇవన్నీ. సో తన ఐస్ క్రీమ్ కావాలని చెప్తే వెళ్ళి ఇంకా కొన్ని ఫస్ట్ టైం తను ఐస్ క్రీమ్ టేస్ట్ చేయడము నచ్చింది. వేరే ఐస్ క్రీమ్స్ ఏమైనా తీయొచ్చు, కానీ కప్ అయితే తను ఈవెన్ అది మెల్ట్ అయిపోయినా తినొచ్చు అని చెప్పేసి ఇంకా కప్ తీసుకున్నాం అనమాట. అది తీసుకొని ఇంకా అక్కడ నుండి ఇంటికి వచ్చేసాము. ఎవరైనా సమ్మర్లో మ్యాంగోస్ ఇష్టం, బట్ పింపుల్స్ వస్తాయి, వేడి చేస్తుంది అని చెప్పేసి తినకుండా ఉన్నారా, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అండి. హ్యాపీగా తినండి, మీరు పింపుల్స్ రావు, మీకు వేడి కూడా చేయదు. ఎలా అంటారా? సో ఇప్పుడు నేను చెప్పేది చేయండి. ఫస్ట్ మీరు మ్యాంగోస్ తినాలనుకున్నప్పుడు ఒక 15 మినిట్స్ ఆ 20 మినిట్స్ బిఫోర్ ఆ మ్యాంగోస్ మొత్తం ప్లెయిన్ కూల్ వాటర్లో సోక్ చేసేయండి. అప్పుడు ఆ మ్యాంగోస్లో ఉన్న వేడి అంతా వాటర్ అనేది లాగేసుకుంటుంది. అప్పుడు మీరు తిన్నా మీకు వేడి చేయదు, పింపుల్స్ అస్సలు రావన్నమాట. సో ఇది టిప్. ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుద్ది. ఇన్ని ఇయర్స్ నాకు కూడా తెలియదు, రీసెంట్గా తెలిసింది. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మీలో కూడా చాలామందికి యూజ్ అవుతుంది కదా. మ్యాంగోస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. కాకపోతే వేడి చేస్తుంది, పింపుల్స్ వస్తాయని మెయిన్ రీజన్తో గర్ల్స్ అసలు తినరు. సో ఇప్పుడైతే హ్యాపీగా ఎన్నైనా కుమ్మేయచ్చు అనమాట. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఆ రోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ అనేది ఉంది. కోర్స్ అక్కడ పెడుతున్నారు ఫుడ్, అయినా కూడా మేము వెళ్ళలేదు, చిన్న పాప ఉంది అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ మిడిల్ గ్యాప్లో చిన్ని రిత్విక ఏం చేస్తుందో చూసారా, హార్లిక్స్ అనేది ప్లేట్లో వేసుకొని తింటుంది. అస్సలు మంచి హ్యాబిట్ కాదు. నేను మీకు మంచి హ్యాబిట్ కాదని చెప్పడానికి షూట్ చేశాను. మా అమ్మ తనని ఇలా ప్యాంపర్ చేస్తుంది. నేను చేతుల నుంచి తీసేస్తే గట్టిగా అరుస్తుంది అనమాట. అఫ్కోర్స్ నేను తీసేస్తానులేండి, బట్ వీడియో కోసం ఇలా షూట్ చేస్తున్నాను. అదేంటి అంటే పౌడర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్టమక్లో కాన్స్టిబేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇమీడియట్గా ఇన్ కేస్ అలా తిన్నప్పుడు ఎప్పుడన్నా ఇమీడియట్గా వాటర్ తాగించండి, వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. లేకపోతే కఫ్ వచ్చినట్టు, కాన్స్టిబేషన్ ఇవన్నీ ఫామ్ అవుతాయి అన్నమాట. పిల్లల విషయంలో చాలా కేరింగ్గా ఉండాలి. ఒకప్పటిలాగా కాదు, ఒకప్పుడు ఏం తిన్నా ఏం చేసినా అంత నడిచేది. ఇప్పుడు అలా కాదు, చాలా సెన్సిటివ్గా తయారయ్యారు. వెదర్ని బట్టి, మనం యూజ్ చేసే మెడిసిన్ని బట్టి వాళ్ళు కూడా చాలా సెన్సిటివ్గా తయారయ్యారనమాట. అండ్ నెక్స్ట్ స్పెషల్ లంచ్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఫిష్ అండ్ చికెన్ కబాబ్, చికెన్ కూడా చేశారు ఆ రోజు. ఫిష్ వచ్చేసి ఈ స్మాల్ ఫిష్ చాలా చేదుగా ఉంటాయి, అస్సలు తినబుద్ధి అవ్వదు. బట్ ఎందుకు అంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే
చాలా బాగా మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. మీకు ఎంత అంటే ఇంక మళ్ళీ మీరు వెల్లుల్లి ఇవన్నీ ఏం తినకపోయినా వీక్లీ వన్స్ ఈ స్మాల్ ఫిష్ తింటే చాలు. బ్రెస్ట్ ఫీడింగ్ వాళ్ళకి మిల్క్ అనేది చాలా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. బట్ చాలా చేదుగా ఉంటాయి. ఇంక కళ్ళు మూసుకొని తినేయడమే అంతే అనమాట. బట్ దీనికి చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఫస్ట్ అలా రుద్దేసి వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టైల్స్ ఉంటాయి కదా! టైల్స్ అండ్ వింగ్స్ ఉంటాయి. అవన్నీ తీసేయాలి. ఈవెన్ కొంతమంది తల కూడా తీసేస్తారంట. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే హెడ్ తినడం వల్ల హెడ్‌లో చేదు ఉంటుంది. అది తినడం వల్ల మనకు ఐకి ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కేక్ చూసాను. ఆ కేక్ ఇంట్లో ట్రై చేశాను. ఆ రేంజ్‌లో కాకపోయినా ఈ రేంజ్‌లో వచ్చిందనమాట. కానీ మా రిత్వికాకి నచ్చింది. ఐయామ్ సో హ్యాపీ. తను కేక్ కట్ చేయమంటే డైరెక్ట్‌గా ఫోర్క్ తీసుకొని తినేస్తుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఫోర్క్‌తో తింటుందని. అందుకే ఇంకా తీసేసి తర్వాత స్పూన్ ఇస్తున్నాను అనమాట. తనకి నచ్చింది. చాలా ఐయామ్ హ్యాపీ. ఇంకా తను అలా ఎంజాయ్ చేస్తూ మొత్తం డ్రెస్‌కి, ఫేస్‌కి అంతా పూసేసుకుందనమాట. కొన్ని టైమ్స్ పిల్లల అల్లరి కూడా బాగానే ఉంటుంది. ఎంజాయ్ చేయాలి ఎవ్రీ మూమెంట్‌ని. ఇలా ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. నేను షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ మర్చిపోయాను. ఈ మధ్య వ్లాగింగ్ అనేది కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంతకుముందు అయితే వ్లాగింగ్స్ కంటిన్యూస్‌గా పోస్ట్ చేసేదాన్ని కాబట్టి ఏం చేసినా వెంటనే కెమెరా పెట్టేసేదాన్ని. ఐ మీన్ మొబైల్‌తో షూట్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు అలా లేదు. ఓకే. గుర్తు తెచ్చుకోవాల్సొస్తుంది. చేసిన తర్వాత అయ్యో! ఇది షూట్ చేసుంటే బాగుండేదే. వ్లాగ్‌లాగా పోస్ట్ చేసి ఉండేవాళ్ళం అని తర్వాత గుర్తొస్తుందనమాట. సో, అది నా వ్లాగింగ్ గురించి. ఈసారి ఏం చేసినా బాగా గుర్తుపెట్టుకొని చేయాలి. ఐ మీన్ వ్లాగ్ షూట్ చేయాలి. ఇది కూడా అలానే మర్చిపోయాను. ఫస్ట్ టైం నేను సమోసా ట్రై చేశాను. వావ్! సూపర్ డూపర్ హిట్ అయింది ఈ రెసిపీ. చాలా మంచిగా టర్న్ అవుట్ అయింది. సో, చూస్తున్నారు కదా! చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఆనియన్‌తో చేశాను. చాలా మంచిగా అనిపించిందనమాట. ఈసారి చేసినప్పుడు ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఓకేనా? అండ్ ఇంతటితో నేను ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నా వ్లాగ్స్ అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి ఏ నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వరు. ఓకేనా? అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ ఔట్. డూ ఫాలో దేర్ గైస్. ఓకేనా? ఇంకో వీడియోతో మంచి కంటెంట్‌తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. కీప్ స్మైలింగ్. లాట్స్ ఆఫ్ లవ్ విత్ చైతు.